నేను చాక్లెట్ తెచ్చాను. నాకైతే ఒకటి కూడా ఇలా మా అక్క, మా తమ్ముడైతే చాక్లెట్‌ల కోసం కొట్టుకున్నారైతే. నేను చాక్లెట్‌లు పట్టుకొచ్చింది నా మేనకోడల కోసమే. అందుకే చాక్లెట్ అన్ని ఏందిరా నా మేనకోడల మీద పోయేసిన. ఇంక నా అల్లుడికి ఇష్టమైన ఖర్జూరం బుండలు అయితే తెచ్చినా. మళ్ళా మా అక్కకి హ్యాండ్ బ్యాగ్ కావాలంటే హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చినా. మా పన్నమ్మకి బొమ్మ తెస్తే అదే 10 ఆ బొమ్మ తీసుకున్న వెంటనే అట్టి కింద తపక్కన కింద పడేసింది. ఇంక నా అల్లుడు జీలోకి ఏందిరా అంటే స్కూల్‌కి పోతాడు కాబట్టి ఒక బాటిల్ అయితే తెచ్చినా నీళ్ళు తాగేదానికి. స్కూల్‌కి పోతాడు కాబట్టి ఒక జత బెల్ట్ చెప్పులు తెచ్చినా. అలానే మా అమ్మకి కూడా బెల్ట్ చెప్పులు అయితే తెచ్చినా. మీరు చెప్పులు ఎలా వేసుకోవాలో మా అమ్మని చూసి నేర్చుకోండి. ఎందుకంటే చెప్పులు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో చెప్పులు అయితే వేసుకోవాలి. అది కరెక్ట్ తెలుసా? మా జీలో గాడికి పైతిని కంటే ఎక్కువ బాదం పప్పు, జీడిపప్పులు ఎక్కువ అలవాటు చేసింది మా అక్క. ఈ ఆరోగ్యానికి మంచిది. ఈ ఆడే కొత్త బూట్లు సరిపోవని చెప్పి డౌట్ గా వచ్చిన కరెక్ట్ గా అయితే సెట్ అయింది నా అల్లుడికి బూట్లు. ఈ ఆనందంతో మా అక్క నాకు చపాతి అయితే చేచ్చని చెప్పింది. నా చిన్నప్పుడు ఏంద్రా అంటే ఈ ఉత్త పిండే తినేది నేను. మీరు కూడా చిన్నప్పటిలాగా ఇప్పటికి ఏంద్రా అంటే గోధుమ పెట్టి తింటారా? కింద కామెంట్ అయితే చేయండి. నేనేదో మా అక్కని అడిగి 2 చపాతీలు ఒక ఆమ్లెట్ అయితే వేసుకుంటే మా తమ్ముడు వచ్చి అది కూడా బెరుకొని తింటున్నాడు. మా ఎబ్బి రోతనాయలు కానీ నేను ఇంగ్లీష్ నాకని తింటున్నాడు అయితే. నేను చపాతీ తింటాను కానీ మధ్యలో ఇంకోసారి అయితే అడిగిన చాక్లెట్ అయితే ఒకటి కూడా ఇయడంలో నాకు ఇల్లు. ఈ రచ్చ ఒక అర్ధ గంట అయితే సాగింది. మళ్ళీ దాని తర్వాత ఒకరినొకరు అయితే బాగాలైతే పంచుకొని కామ్ అయిపోయినారు.